మేము చింతూరు మీదుగా ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాం. ఇది చింతూరు బ్రిడ్జ్ చూడండి. శబరి నది మీద చింతూరు దగ్గరలో నిర్మించిన బ్రిడ్జు ఇదే. ఈ చింతూరు పట్టణానికి సరిహద్దు ప్రాంతం 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతానికి వచ్చాం. ఈ బస్సులు ఒడిస్సా బస్సులే. ఇక్కడ నుండి జిల్లా కేంద్రానికి వెళ్తూ ఉంటాయి. ఇదే ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతంలో బ్రిడ్జ్ కూడా నిర్మించారు. బస్సు వెళ్తుంది కదా, అది ఒడిస్సా వెళ్ళే బస్సే. ఇది సీలేరు నది. ఈ నది మోటు గ్రామం సమీపంలోనే శబరి నదిలో కలుస్తుంది. 3 రాష్ట్రాల సరిహద్దు కూడా అక్కడే ఉంటుంది. చూద్దాం. ఒడిస్సా రాష్ట్రానికి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, మనం ఆంధ్ర నుండి ఒడిస్సా రాష్ట్రంలోకి వెళ్తున్నాం. అదిగోండి, అక్కడ ముందు కనిపించేది ఒరిస్సా చెక్ పోస్టే. మనం జస్ట్ 2 సెకండ్లలో బార్డర్ క్రాస్ చేశాం. ఇది ఒరిస్సా రాష్ట్రం. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడు మోటు, రైట్ సైడు మల్కాన్గిరి డిస్టిక్. ఇది ఒడిస్సా రాష్ట్రంలోని ఒక జిల్లా కేంద్రం. ఇప్పుడు మనం వెళ్ళే మోటు గ్రామం ఒడిస్సా రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక గ్రామం. ఇటు ఆంధ్ర, అటు ఛత్తీస్గఢ్ మధ్యలో మోటు గ్రామం ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ పక్కలే 2 నదులు కలిసే ప్రాంతం కూడా ఉంటుంది. వెళ్దాం రండి. ఫ్రెండ్స్ చూడండి, వెల్కమ్ టు ఒడిస్సా. మోటు 1 కిలోమీటర్, కలిమెల 30, మల్కాన్గిరి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇలా ముందుకెళ్ళి రైట్ తీసుకుంటే మల్కాన్గిరి వస్తుంది. లెఫ్ట్ వెళ్తే మోటు గ్రామం వస్తుంది. 3 రాష్ట్రాల సరిహద్దులో ఒక మైల్ రాయి కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఆటో వస్తుంది కదా, ఇది ఛత్తీస్గఢ్ నుండి ఒరిస్సా వెళ్తుంది. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో ఈ బ్రిడ్జ్ నిర్మించారు చూడండి. మనం ఇలా వచ్చాం. అటు ఛత్తీస్గఢ్, ఇటు 3 రాష్ట్రాల సరిహద్దు చూసుకొని వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతానికి వచ్చాము. ఇదిగో చూడండి, ఇదే 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. మైలురాయి ఇక్కడే ఉంది చూడండి. ఇదే ఆంధ్ర, ఒడిస్సా, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల సరిహద్దు మైలురాయి ఇదే. మీకు క్లియర్గా చూపెడతాను, ఒకసారి చూడండి. 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఇదే చూడండి మైలురాయి. ఈ పక్కలే ఇదిగో చూడండి జాతీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి. ఇదిగోండి సుభాష్ చంద్రబోస్, మధుసూదన్ దాస్, లక్ష్మణ్ నాయక్, గోపబంధ్ దాస్, ఇలా 4 విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టారు. ఈ బ్యాక్ సైడే ఆంధ్ర సరిహద్దు, అక్కడ ఛత్తీస్గఢ్ ఇటు సైడు. ప్రజెంట్ మనం ఉన్నది ఇక్కడ ఒరిస్సా సరిహద్దు. ఇటు సీలేరు నది ఇది. ఇదిగోండి, ఇది సీలేరు నది. ఈ నది ఒరిస్సా నుంచి వస్తున్న ఈ శబరి నదిలో అదిగోండి అక్కడ కలుస్తుంది. 2 నదులు ఇక్కడ కలిసి ఈ శబరి నది ఇలాగే ఆంధ్ర ప్రాంతం నుండి వెళ్ళి కూనవరం సమీపంలోనే గోదావరి నదిలో కలుస్తుంది. గోదావరికి ప్రధాన ఉపనదులలో శబరి నది ఒకటి. సీలేరు శబరి సంగమం అని ఈ ప్రాంతాన్ని అంటారు చూడండి. ఈ ఉపనది సీలేరు నది. ఈ 2 నదులు కూడా గోదావరికి ఉపనదులుగా ఉన్నాయి. ఈ సీలేరు నది శబరి నదిలో కలిసిన తర్వాత ఈ శబరి నది ఆంధ్ర ప్రాంతం నుండి ప్రవేశించి అదేవిధంగా కూనవరం సమీపంలో గోదావరి నదిలో కలుస్తుంది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని కూడా మీకు కూనవరం సమీపంలో చూపెడతాను. ఈ ప్రాంతాన్ని సీలేరు శబరి సంగమం అంటారు. 2 నదులు కలయిక చూడండి. ఈ సీలేరు నది ఆంధ్ర ప్రాంతం నుండి ప్రవేశిస్తుంది. మోటు గ్రామ సమీపంలోనే ఈ ప్రాంతం ఉంటుంది. ఇది శబరి నది. శబరి నది గోదావరికి ప్రధాన ఉపనదులలో ఒకటి ఈ శబరి నది. ఈ శబరి నది ఒరిస్సా రాష్ట్రంలోని తూర్పు కనుమలలో జన్మించి దాదాపు ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో 200 కిలోమీటర్లు ప్రయాణించి ఆంధ్ర రాష్ట్రంలోకి ప్రవేశించి అదేవిధంగా ఇక్కడ సీలేరు శబరి కలుసుకొని చింతూరు మీదుగా కూనవరం సమీపంలో గోదావరి నదిలో కలుస్తుంది.
ఈ వంతెన 2 రాష్ట్రాల సరిహద్దులో నిర్మించారు. అటు ఇంతకుముందు చూసిన వంతెన ఆంధ్ర ఒడిశా సరిహద్దులో నిర్మించారు. ఇది ఏమో ఒడిశా ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఈ బ్రిడ్జి నిర్మించారు. అక్కడ కనిపించే ఆ నది శబరి నది. ఈ బ్రిడ్జి కింద నుండే వెళ్తుంది చూడండి. ఇదిగోండి ఈ పక్కల కూడా చూడండి. ఇది 2 రాష్ట్రాల సరిహద్దులో ఈ బ్రిడ్జి ఉంది చూడండి. ఫ్రెండ్స్, మనం ఒడిశా రాష్ట్రం నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోకి వెళ్తున్నాం. ఈ 2 రాష్ట్రాల మధ్య ఈ బ్రిడ్జి నిర్మించారు. ఇదిగోండి ఇక్కడి నుండి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రారంభమవుతుంది. రైట్ సైడ్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా రాయ్పూర్కు వెళ్ళడానికి దారి అది. ప్రజెంట్ మనం ఛత్తీస్గఢ్ ఆంధ్ర సరిహద్దులో ఉన్నాం. ఆ బ్లాక్ రోడ్ నుండి ఆంధ్ర, ఈ గచ్చి రోడ్ వరకు ఛత్తీస్గఢ్, 2 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. ఫ్రెండ్స్, చెట్టి జంక్షన్ ఇదే. ఈ చెట్టి జంక్షన్ నుండి లెఫ్ట్ సైడు చింతూరు వెళ్ళొచ్చు. ఈ రైట్ సైడు భద్రాచలం రూటు. చింతూరు పట్టణం ఇక్కడ నుండి జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. స్ట్రేట్ వెళ్తే భద్రాచలం వెళ్తుంది. మనం లెఫ్ట్ తీసుకొని కూనవరం వెళ్దాం. ఇదిగోండి ఈ జంక్షన్ దగ్గర రైట్కి వెళ్తే భద్రాచలం వెళ్తాం. లెఫ్ట్ సైడ్లో కూనవరం వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి కూనవరం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కూనవరం విఆర్పురం పోలీస్ స్టేషన్ ఇదే చూడండి లెఫ్ట్ సైడ్లో. ఈ పోలీస్ స్టేషన్ నుంచి కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్లో కూనవరం బస్టాండ్ కూడా ఉంటుంది. ఇదే చూడండి. శబరి నదిపై నిర్మించిన బ్రిడ్జి పైకి వచ్చాం. ఈ బ్రిడ్జే విఆర్పురం కూనవరం మధ్యలో నిర్మించారు. ఒకసారి ఈ బ్రిడ్జి చూసి తర్వాత ఈ శబరి నది గోదావరిలో కలిసే ప్రదేశాన్ని కూడా చూద్దాం. ఫ్రెండ్స్, గోదావరి నది గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో జన్మిస్తుంది. అరేబియా సముద్రానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ నది జన్మిస్తుంది. మహారాష్ట్ర గుండా ప్రవహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్, ఉమ్మడి నిజామాబాద్లోకి ప్రవేశించి ఆ తర్వాత కరీంనగర్, ఆదిలాబాదు, ఉమ్మడి ఖమ్మం, అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలలో ప్రవేశిస్తూ కాకినాడ సమీపంలోని సముద్రంలో కలుస్తుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ గోదావరి నది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది ఈ గోదావరి నది. భారతదేశంలో గంగా, సింధు తర్వాత అతిపెద్ద నది గోదావరి నది. ఈ గోదావరి నది సమీపంలోనే ఎన్నో పట్టణాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. రాజమండ్రి లాంటి పట్టణాలు, అదేవిధంగా భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి. కూనవరం దగ్గర శబరి నది బ్రిడ్జి పైన ఉన్నాం. ఇది శబరి నది. ఈ శబరి నది ఇదిగో చూడండి. ఇక్కడ ఆ ముందు కనిపిస్తుంది కదా, అక్కడ గోదావరి, ఆ గోదావరిలో కలిసే ప్రాంతం ఇక్కడే. కూనవరం సమీపంలో శబరి నది గోదావరిలో కలిసే ప్రాంతం అదిగో చూడండి. అటు నుండి వచ్చేది గోదావరి, ఇది శబరి నది. ఈ 2 అక్కడ అదిగోండి అక్కడ కలుస్తుంది. ఈ గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రవహించి సముద్రంలో కలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ 3 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతం. అదేవిధంగా సీలేరు, శబరి నది, గోదావరి నదుల గురించి కొంత సమాచారాన్ని తెలుసుకున్నాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఫాలో అవ్వండి.